జగన్మోహన్ రెడ్డి గారండి. క్రైస్తవులందరూ బాగా ఇష్టపడతారండి జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయనకు వచ్చిన ఇమేజ్ కాదు అది. రాజశేఖర్ రెడ్డి గారి ఏకైక కొడుకు కావడం, రాజశేఖర్ రెడ్డి గారు దుర్మరణం చెందటం, ఆ విధంగా ఆయన ప్రజల్లో సానుభూతిని తీసుకున్నాడు, వారసత్వాన్ని లెగసీని తీసుకున్నాడు. ఆయన అనేక సార్లు చెప్పాడు, మీరు వినే ఉంటారు, నేను ఒక క్రైస్తవుణ్ణి, నేను బైబిల్ని నమ్ముతాను, నేను 4 గోడల మధ్య ప్రార్థన చేసుకుంటాను, మా అమ్మ ఒక క్రైస్తవురాలు అని అనేక సందర్భాల్లో చెప్పారు. నేను ఆయన ఏమడుగుతున్నానంటే, మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి, మీరు ఒక పార్టీ అధ్యక్షులు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మీరు ఏ క్రిస్టియన్ కమ్యూనిటీని, ఏ క్రిస్టియన్ రిలీజియన్ని ఓన్ చేసుకొని అనేక సందర్భాల్లో సుమారు అండి, మీరు నమ్మండి, 1,60,00,000 అనధికారిక ఓటింగ్ ఉంది ఆంధ్రాలో క్రిస్టియన్స్ది. 1,60,00,000 అనధికారిక ఓటింగ్. సర్టిఫికెట్స్లో చాలామంది హిందువులుగానే ఉన్నారు, కానీ వాస్తవంగా వాళ్ళు క్రిస్టియన్స్గా ఉంటారు. చాలామంది అనుకుంటారు మాలమాదిగలు మాత్రమే క్రిస్టియన్స్ అనుకుంటారు, అది తప్పండి. బీసీల్లో క్రిస్టియన్స్ ఉన్నారు, ఎస్టీలో క్రిస్టియన్స్ ఉన్నారు, కమ్మల్లో క్రిస్టియన్స్ ఉన్నారు, రెడ్లలో క్రిస్టియన్స్ ఉన్నారు, వెలమల్లో క్రిస్టియన్స్ ఉన్నారు, రిలీజియన్ పరంగా అనేక కులాల్లో క్రిస్టియన్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరేమనుకున్నా మావాడు అనుకొని పల్లకిలో తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడితే, మణిపూర్లో అంత పెద్ద విధ్వంసం జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీకే మద్దతు పలికాడు తప్ప వ్యతిరేకంగా ఓటు వేయాల. అప్పుడే అందరి మనసు విరిగిపోయింది ఆయన మీద. కానీ తన సొంత రాష్ట్రంలో ఒక గొప్ప దైవజండు అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉంటే నోరు తెరచి, ఇది హత్యనా, ఇది యాక్సిడెంట్నా, నా తోటి క్రైస్తవులు, నన్ను గెలిపించిన వారు, నాకు అండగా నిలబడిన వారంతా ఏడుస్తున్నారు, ఏడవడమే తప్ప ఏమీ చేయడం చేతగాని వాళ్ళు, నేను మాట్లాడాలని ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదండి. నేను అడిగాను జగన్మోహన్ రెడ్డి గారిని, కనీసం ఇది 2 రాష్ట్రాల సమస్య అయిపోయింది. ఆ మనిషి ఏమో తెలంగాణలో బ్రతికే మనిషి, చనిపోయిందేమో ఆంధ్రాలో చనిపోయాడు. తెలంగాణ ప్రాంతంలోనికి ఆయన శవాన్ని తీసుకొని వచ్చినప్పుడు, నువ్వు పార్టీ అధ్యక్షుడిగా రాకపోయినావు, మాజీ ముఖ్యమంత్రిగా రాకపోయినావు, కనీసం ఒక క్రైస్తవుడిగా ఆ ఇంటికి సానుభూతి తెలపడానికైనా రాలేకపోయావు, నీ కాళ్ళేమైపోయాయని నేను అడుగుతూ ఉన్నాయి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి. నేను వాళ్ళు చెప్తా ఉన్నా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, క్రైస్తవుల దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తాను, కాసుకోండి, సవాల్ చేసి చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డికి. ఇన్ని రోజులు భుజాల మీద నేను మోసినాం కదా, ఈ భుజాల మీద నుంచి నిన్ను నేల మీద ఎట్లా పడగొడతామో కూడా జగన్మోహన్ రెడ్డి చూసుకోవాలా. జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఓటు కూడా పడనివ్వండి మేము చెప్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది అనుకుంటున్నారు జగన్ డబ్బులు ఇచ్చి మీటింగులు పెట్టిస్తున్నాడు అని అనుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఆస్తున్న మా ఆత్మగౌరవం ఉంది, అది మాకు వెంట్రుకతో సమానం. చేతులు చాపి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బు తీసుకొని ఒక మనిషి చావుని ఉపయోగించుకోవాలనుకునే దుస్థితికి మేము ఇంకా దిగజారలేదు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారినైనా మర్చిపోతామేమో, పవన్ కళ్యాణ్ అయినా మర్చిపోతామేమో, పురంధేశ్వరి గారినైనా మర్చిపోతామేమో, జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం మేము మర్చిపోండి. ఆయనకి ఖచ్చితంగా రివర్స్ గిఫ్ట్ ఇస్తాం, రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. మేము ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పాలనుకునే ఈరోజు మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాం.